వారంలోనే ఆదికాండం 3వ అధ్యాయము 24వ వచనము ఖడ్గజ్వాల అనే అంశం చూసుకున్నాం. కెరూబు ఖడ్గజ్వాలని దేవుడు నించుని పెట్టినట్లు అక్కడి నుంచి ఆదామును అవ్వను వెలగొట్టినట్లు మనం చూసుకున్నాము. వాళ్ళు చేసిన అవిధేయత, ప్రభు వద్దు అన్న పనిని వాళ్ళు చేయడం చూసాం. రెండవది యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనంలో, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనము, యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని ఎదుకు వెళ్ళి, నీవు మా పక్షమును నున్నవాడువా, మా విరోధుల పక్షముగా నున్నవాడువా అని అడిగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలిన వాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిల్చున్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షణలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగ చేశాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఈ వాక్యం ధ్యానిస్తుండగా తగిన మా యొక్క ఆత్మీయ నేతరములు తెరవండి. మీరు మాట్లాడుతున్నప్పుడు మా జీవితాలు సరిదిద్దబడడానికి, నూతనమైన కోణంలోని మేము ఆత్మీయతలో అడుగుపెట్టి ముందుకు వెళ్ళడానికి, లేఖన ప్రకారము వినువారి కింద కాకుండా గైకుని వారి కింద ఉండడానికి సహాయం చేయము. ఈ చిన్న ధ్యానాన్ని మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ యెరికో గోడల్ని కూల్చడానికి వెళ్ళక మునుపు అక్కడ యెహోషువ మరి ఆయన బృందముకి ఒకరు కనబడుతున్నారు. ఆయన కత్తిని దూసి ఆయన అక్కడ కనబడ్డారట. కత్తి దూసి అక్కడ నించుని ఉన్నప్పుడు కత్తి చేత పట్టుకొని, దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండను. యెహోషువ అడుగుతున్నారు, అప్పుడు మా పక్షం ఉన్నావా, నువ్వు విరోధుల పక్షం ఉన్నావా అనేసి. అప్పుడు ఆయన, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానంటే యెహోషువ గారు వెంటనే సాష్టాంగపడిపోయి, నీ దాసుడు ఏం చేయాలి, నీ దాసుడికి సెలవు అన్నప్పుడు వెంటనే ఆయన అన్నమాట, నువ్వు నిల్చున్న స్థలం అది పరిశుద్ధమైంది కాబట్టి నీ యొక్క పాదరక్షములు తీసివేయి. ఆయనకంటే ముందున మోషే గారు, వాని యొక్క ఆత్మీయ గురువు గారు, ఆయన కూడా ఒక పొద మండుతున్నప్పుడు అక్కడ పొద కాలిపోవట్లేదు కానీ మండుతుందో చూసి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి దేవుడు మాట్లాడే, నువ్వు నిల్చున్న స్థలం పరిశుద్ధమైంది కాబట్టి ఆ యొక్క పాదరక్షంలో తీసిపారవే. పాదరక్షములకు ఏంటి దానికి సాదృశ్యము లేకపోతే ఏంటి వివరణ అంటే, ఈ యొక్క లోక ఆచారము, లోక సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన తలంపులు కానీ, మాటలు కానీ, క్రియలు కానీ, ఇవి ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో మనం అంటున్నప్పుడు ప్రభు మన తరపున వ్యాజ్యం ఆడాలి, మన తరపున యుద్ధము చేయాలి, మన తరపున మనకి దేవుడు మాట్లాడాలి అంటే లోక సంబంధమైన విషయాల నుంచి నువ్వు నేను బయటికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకాన్ని విడిచిపెట్టి అక్కడ పారవేయాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని నిమిత్తం మనం ప్రయాసపడాలి. పరిశుద్ధత కలిగి ఉండేటకు మనం తప్పనిసరిగా ప్రయాస తీసుకొని వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, ఉపసించడం, ప్రత్యేకించుకోవడము. అందరూ ఒకలాగుంటే మనం వాళ్ళతో పాటు ఒకలాగా ఉండిపోయకుండా మనం ప్రత్యేకించుకుంటూ ముందుకు వెళ్ళడము మనం నేర్చుకోవాల్సిన వ్యక్తులమై ఉన్నాం. పాదరక్షణలు అంటే లోక సంబంధమైనవి అని నేను చెప్పాను. లోక సంబంధమైనవి అంటే వాక్యం అంటది మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయము 15వ వచనంలో, లోకములో ఉన్న వాటన్నిటిని, లోకములో ఉన్న వాటన్నిటిని ప్రేమింపకుడి అంటది వాక్యం. మొదటి యోహాను 2వ అధ్యాయము 15వ వచనము, మొదటి యోహాను 2వ అధ్యాయం, లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాటిలో ఉండదు.
లోకంలో ఉన్నదంతయు అంటే లోకములో ఉన్నదంతయు అనగా అనగా శరీరాశయు శరీరాశ, నేత్రాశయు జీవకుడమ్మము, తండ్రి వలన పుట్టినవి కావు. తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. దేవునికి స్తోత్రం. లోకము దానాశుగా తెంచును కానీ దేవుని చిత్తం జరిగించుకోడు. నిరంతరమును అంటే దేవుడే అది మన జీవితంలో గొప్ప నష్టాన్ని తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం. మీరు నేను ఎవరిని బాగా ప్రేమించాలంటే మనస్తాపం మీకు నాకు ఉండదు. భర్త భార్యను, భార్య భర్తలను, తల్లిదండ్రులు బిడ్డలను, బిడ్డలు తల్లిదండ్రులను, మరి ఎంప్లాయీని, ఎంప్లాయర్ని, ఒకవరికి కొంతవరకే ఆ రిలేషన్షిప్, కొంతవరకే పరిమితి సంబంధమైన సంబంధాలు. ఇవన్నీ కూడా బ్రతికున్నంత వరకే భార్య భర్తకి, భర్త భార్యకి, తల్లిదండ్రులు పిల్లలు, పిల్లలు తల్లిదండ్రులకి. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు, విడువక మన ఎట్లా కృప చూపిస్తున్నారు అంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. నా భర్త లేకపోతే భార్య, బిడ్డలో, తల్లిదండ్రుల్లో శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించలేరు, మిమ్మల్ని కూడా ప్రేమించలేరు. మీరు నేను పాపం చేస్తున్నామని తెలిసే, పాపాత్మని తెలిసి మీకోసం నా కోసం రక్తాన్ని చెందించి చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఆయన. ఎక్కడే కాదు, ఆయన మన కోసం పైన సిద్ధపరిచారు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలోని ఏవి కూడాను మనం ప్రేమింపకూడదు. అంటే ఎంతవరకు లిమిటెడ్ గా ఉండాలో ఆ యొక్క వస్తువు యొక్క వాడుక విషయంలో లిమిటెడ్ గా ఉండాలి. ఆ ప్రేమించేస్తారు. ప్రియురాలకి పిచ్చి అయిపోతారు. నేను అనుకుంటాను తర్వాత ఇస్సాకు అంత ప్రేమించారేమో, అందుకే దేవుడు అన్నారు ఆ పర్వతం దగ్గరికి నువ్వు ఇస్సాకుని తీసుకురన్నారు. ఇంకేం మాట్లాడలేదు అసలు అబ్రహాం. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆయన కొన్నిసార్లు నువ్వు నేను కానీ అధికంగా ప్రేమించి అధికంగా ఆయన కంటే ఎక్కువగా ప్రాధాన్యత చేస్తున్నావు కానీ ఆయన గమనిస్తే మాత్రం ఆయన అడుగుతారు, నాకు అది కావాలంటారు. మనం ఎవరేమో సేవలేము అన్నట్టు ఉంటది మన పరిస్థితి. అబ్రహాం గారు కాబట్టి ఆయన ఇచ్చారు, ఆయన తీసుకుంటారు అని యోబు గారు లాగా నిల్చోగలరేమో. అందుకే ఆయన గొప్ప, ఆయన విశ్వాసులకు తండ్రి. ఆయన ఒకవేళ ఆయన తీసుకున్నా కూడా నాకు మళ్ళీ ఇవ్వగలరు, ఒకవేళ ఆయనకి బలిగా అర్పించినా కూడా ఆయన మళ్ళీ లేపగలరు. అంత విశ్వాసం కలిగిన అడుగులు వేస్తారు. అందుకే అన్నారు, నీకు నాకు అడిగితే నా బిడ్డ నాకు ఇవ్వు, నీ బిడ్డని ఇచ్చాను కదా నాకు ఇవ్వు అంటే ఎలాగుంటది నాకు కదా. నీ బిడ్డల్లో నాకు ఒకరు కావాలి ఇవ్వు అని అడిగితే ఎలా ఉంటుంది తల్లిదండ్రులకి. మీరు నేను అధికంగా ఏది ప్రేమించకూడదు. అందుకే అంటది వాక్యంలో ఇప్పుడు మనం చదివిన ప్రకారం 15వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. అయితే వాక్యం అంటది ఏంటంటదంటే, ఇక్కడ వాక్య ఉద్దేశము నీవలే నీ పొరుగు వారిని ప్రేమించది అన్నదానికి ఒక కాంట్రడిక్టరీగా, వ్యతిరేకంగా ఇదేంటి, అందులో నీవలే నీ పొరుగు వారిని ప్రేమించడం అంటుంది. ఇందులో చూస్తే ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమింపబడి ఉంటుంది. లోకమంతా కూడా లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవడంబం అంటుంది. దేవుని కంటే ఎక్కువగా నువ్వు నేను ప్రేమించకూడదు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఒకవేళ అదే లేదు, నేను దేవుడి కంటే ఎక్కువ ప్రేమించట్లేదు అని మన ఫీలింగ్ అయినా కూడా దేవుడు ఏం చేస్తారంటే కొన్నిసార్లు ఒక పరీక్ష పెడతారు. రీతిలోని ఆ పరీక్షలో మీరు నేను నెగ్గగలవా లేదా అన్నది మన ఆత్మీయత బట్టి, ప్రభువు పట్ల మనకున్న హృదయం, ప్రభువు పట్ల మనకున్న అభిమానం, ప్రభువు పట్ల మనకున్న ప్రేమను బట్టి ఆ పరీక్షలో నువ్వు నేను ఎక్కువని బయటికి రాగలం. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి లోకము మనం తప్పనిసరిగా లోక పరిస్థితులు అర్థం చేసుకుని ఏది లోకము, ఏది తండ్రి, ఏది దేవుని యొక్క వాక్యము, ఏది దేవుని యొక్క చిత్తము కాదు తప్పనిసరిగా నేను గమనించాలి. 17వ వచనంలో అంటది, లోకమును దాని ఆశ గతించిపోతున్నవి. లోకము ఆశ గతించిపోతుందట, కానీ
దేవుని చిత్తమును ధరించేవాడు నిరంతరం నిలిచి ఉంటాడట. అంటే దేవుని చిత్తం మీరుని ప్రేమిస్తే దేవుని చిత్తాన్ని మీరు నేను జరిగిస్తాం. దేవుని చిత్తం ఏంటంటే ముగించడమే దేవుడి చిత్తం. చూడండి, నేను చెప్పుకుని వెళ్ళడం కాదు, కానీ యాకోబు పత్రికలో యాకోబు కాదు, క్షమించాలి, దేవుని చిత్తము అంటే మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో అదే అంటది. ఏంటంటే పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తం అంటది. కృతజ్ఞత స్తుతులు చెల్లించుటే దేవుని చిత్తం అంటది. తర్వాత మూర్ఖులు నోరు మూయటమే దేవుని చిత్తం అంటది. మరి తక్కువ సమయంలో నేను ఇవి చెప్పగలను, చూపించగలను లేదో ప్రయత్నం చేస్తాను. ఆలస్యం అవుతున్నట్లయితే మనము ముందుకు వెళ్దాం. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తే మీరు నేను తప్పనిసరిగా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి మనం ఇష్టపడతాం. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. లోకములో ఉన్న వాటిని పెంచకూడదు అని స్పష్టంగా దేవునికి వాక్యము సెలవిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మనము లోకములో ఉన్న వాటిని కూడా ప్రేమించుకుని ఉండడానికి మీరు నేను ప్రయత్నం చేయాలి. సరే, ముందుకు వెళ్దాం, సమయం అవుతుంది కాబట్టి. దేవుని చిత్తాన్ని మనం 2 అధ్యాయంలో కూడా అదే ఉంటది. అంటే మీరు మనస్సు మారి నూతన మాట వల్ల రూపాంతరం చెందడి, ఉత్తమ అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో తెలుసుకునేలాగా మీ మనస్సు మారి నూతన మాట వల్ల రూపాంతరం చెందడి అంటది. మన మనస్సులు మారితేనే తప్ప దేవుని చిత్తము తెలుసుకోలేము. ముందుకు వెళ్తున్నాను. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుతాను. మీరు నాతో ఉన్నట్లయితే సమయం అవుతుంది కాబట్టి నేను పరుగులు తీయడానికి ప్రయత్నం చేస్తాను. 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాం. సిలువ వేయబడగలిగిన అనుభవం మీకు నాకు ఉందా? లోకముతో మీరు నేను సిలువ వేసుకుంటున్నామా? పౌలు గారు అంటున్నారు. ఏంటంటున్నారు ఆయన? లోకమునకు నేనును సిలువ వేయబడ్డాము. నాకు లోకమునకు నేనును సిలువ వేయబడ్డాము. అంటే లోక సంబంధమైన విషయాల్లో ఏది కూడా ఆయన పాటించకుండా, మాట్లాడకుండా, తలంచకుండా, లోక సంబంధమైన విషయాల్లో మా ముందుకు వెళ్లకుండా ఆయన ఏం చేస్తున్నారంటే లోకము సంబంధమైన విషయాలన్నిటిలో పక్కన పెట్టి సిలువ వేసుకొని ఆయన ముందుకు వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలువ వేసుకోవడం సామాన్యమైన విషయం కాదు. నాకు ఇష్టం అది అని ప్రభు అంటారు, నువ్వు సిలువ వేసుకో. అది నాకు ఇష్టం లేదంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకి ఇష్టకరమైనవి మీరు నేనుగానే చేయగలిగితే దేవుడు తప్పనిసరి మన జీవితాన్ని ఆశీర్వదిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కొంచెం కష్టకరంగా ఉన్నా మనము కానీ అది కొంచెం పాటించగలిగితే దాని ఆశీర్వాదం తరతరములు మన జీవితంలో చూస్తాం. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తమును మీరు నేను తెలుసుకుంటూ ఉండాలి అంటే సిలువ అనుభవం అనేది మీకు నాకు కావాలి. సిలువ అనుభవం అనేది మీకు నాకు కావాలి. యేసు రక్తము చేత కడగబడిన ప్రజల కింద, సేవకుల కింద, విశ్వాసుల కింద సిలువ అనుభవం లేకుండా ప్రత్యేకించుకునే జీవితం, పరిశుద్ధమైన జీవితము, ఒక పవిత్రమైన జీవితం లేకుండా నేనేదో దేవుణ్ణి వెంబడిస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను అంటే అది కుదరదు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసు అంటది. లోక సంబంధమైన దుఃఖము అది మరణానికి దారితీస్తుంది అంటది. ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సిలువ వేసుకుంటూ దైవ చిత్తానుసారమైన దుఃఖంతో ప్రభు సన్నిధానంలో మనం కానీ చేరగలిగితే తప్పనిసరిగా దానికి తగిన ప్రతిఫలాన్ని మీరు నేను అనుభవిస్తాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
అయితే దుఃఖం విషయంలో కూడా తప్పనిసరిగా మనము సరి చేసుకొని వెళ్ళవలసిన వారు విన్నాం. అయితే ఇక్కడ గలతీ రాసిన పత్రికలోని పౌలు గారు మాట్లాడుతూ లోకమునకు సిలువ వేసుకోవడం అంటున్న తర్వాత అదే మాటని 2వ అధ్యాయంలో 20వ వచనంలో ఆయన అంటారు ఏంటంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారి అందరి విశ్వాసం వల్ల జీవించున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. మనం పరిశుద్ధుల కింద నీతిమంతుల కింద మార్చిపోవాలంటే కేవలం ఆజ్ఞలు పాటిస్తేనే మనం మారిపోం, కానీ ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన వాక్య ప్రకారం మీరు నేను జీవిస్తేనే నీతిమంతుల కింద మార్చబడతాము. కేవలం ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే కాదు బాబు అని గలతీలో ఉన్న వాళ్ళందరికీ బోధిస్తుంటారు. యూదులు వాళ్ళందరూ కూడాను ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే నీతిమంతుల కింద మార్చబడుతున్నాం. మాదంతా ఒక ప్రత్యేకమైన జనాంగం, పరిశుద్ధమైన జనాంగం, మీరందరూ పాపులు, మీరందరూ దేవుడు మమ్మల్ని ఎన్నుకొని మాలో నుంచి దేవుడు ఒక ప్రవర్తన మోషే లాంటి వ్యక్తులు లేపారు. మాలో నుండి గొప్ప గొప్ప రాజులు వచ్చారు, మీరు రాజకీయాలు అంటారు యూదులందరూ కూడా. వాళ్ళు తృణీకరించిన రక్షణ మనందరికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైనా కూడా అన్నారు అనుకోండి, దేవునికి స్తోత్రం అనుకోవాలి మనం, ఎందుకంటే దేవుడు అలాంటి వ్యక్తులనే లేవనెత్తుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మన స్కూల్లో, మన కాలేజీలో, మన కుటుంబంలో, సంఘంలో, పరిచర్లో, సమాజంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఒక చులకన భావం, ఒక వ్యతిరేక పరిస్థితి ఒకవేళ కనబడుతున్నట్లయితే ఏం పర్లేదు, దేవుని యందు విశ్వాసం ఉంచితే ఒకరిని తల్లి ఆదరించినట్లు నిన్ను ఆదరిస్తాను అంటారు వాక్యం. హల్లెలూయా. తప్పనిసరిగా ప్రభునందు నేను విశ్వాసం ఉంచితే సిలువ వేసుకొని ప్రభుకి ఏది ఇష్టకరమో, మనుష్యులకి ఏది ఇష్టకరమో నేను కాదండి, ప్రభుకి ఏది ఇష్టకరమో నేను కానీ చేయగలిగితే ఎంత ఆశీర్వాదకరం తెలుసా. కానీ 100కి ఎక్కువ శాతమే చాలా మంది మనుషులకి ఏటి ఇష్టమైతే మనం చేస్తే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు, మనతో ఉంటారు అనే విధానములు ఉంటారు. కానీ ప్రభువుకి ఏటి ఇష్టం అనేది మన వాక్యంతో సమతూకము లేకపోతే సమము చేసుకోవడానికి, చూసుకోవడానికి, వాక్యమైన అర్థంలో పరీక్షించుకోవడానికి మనం ఇష్టపడడం. ఎందుకంటే ఎక్కువగా లోకములో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఆ లోకం ఎక్కువగా మనం ప్రభావం చేస్తుంటది. 100 మంది అటు సైడ్ వెళ్తుంటారు, అలా అంటారు ఇదే రైట్ అంటారు, ఏంటి అలా ఉన్నాం అంటారు. వాక్యం పట్టుకొని ఒకరిగా నించుంటే 1 man with God is majority అంటారు ఒక సేవకుడు. వాక్యాన్ని పట్టుకొని నువ్వు నించోగలిగి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, కోటీశ్వరులు, బలము కలిగిన వ్యక్తులు, జ్ఞానము కలిగిన వ్యక్తులు అయినప్పటికీ దేవుడు బుద్ధిహీనులు, వెర్రి వారిని, తృణీకరించి వారిని ఆయన పట్టుకొని నువ్వు నా మాట వింటావా, బలులు అర్పించడు కంటే మాట వినట శ్రేష్టము, నువ్వు మాట వింటే వాళ్ళు ఎవరు విన్న మంచిస్తారు అంటారు. నేను వింటాను ప్రభు చాలు నువ్వు మాట అని చెప్పి ఆ బుద్ధిహీనుల్ని దేవుడు లేవనెత్తి ఆయన వాడు కూడా మొదలు పెడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో మనం కూడా ఉన్నాం. అందుకే దేవుడు ఈరోజు ఈ విధంగా మనల్ని ఉంచారు. అందుకే గలతీయుల్లోని ఆయన పౌలు గారు ప్రస్తావన చేస్తూ నేను సిలువ వేయబడ్డాను. దేనితో సిలువ వేయబడ్డాను? లోకముతో సిలువ వేయబడ్డాను అంటున్నారు ఆయన. లోకముతో నేను సిలువ వేసుకునే అనుభవం ఉండాలి. మన సిలువను మనం ఎత్తుకొని, ఎవరి సిలువని తన సిలువను తను ఎత్తుకొని నన్ను వెంబడింపడు వాడు నా శిష్యుడే కాదన్నారు ప్రభు. నాకు ఇష్టమైనవి నేను సిలువ వేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. ఆదివారం పూట్ల ప్రభు పరిచర్య, ప్రభు యొక్క సన్నిధి, ఉపవాస దినాలు ప్రభు సన్నిధిలో కూర్చోవాలి, ప్రార్థించాలి, వాక్యం చదవాలి. వాక్యం విన్న తర్వాత నన్ను నేను మోసపరచుకోకుండా వాక్యాన్ని గైకునే వ్యక్తి కింద నేను ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. లోకములో ఉన్న వాటిలైనా ప్రేమింపుకుడి, కానీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించరనే విషయాన్ని నేను తగి రీతిలో అర్థము చేసుకోవాలి. ఆ ప్రేమలో వ్యత్యాసం ఉండదు. ఇరుగు పొరుగు వారు అంటే యేసు ప్రభు వారికి ఒక ఆయన వచ్చి, అయ్యా బాగా చెప్పో 2 ఆజ్ఞలు, నీ వలే నీ యొక్క ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, లేకపోతే నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాని ప్రేమింపలను, నీ వల్లే నీ యొక్క పొరుగు వారిని ప్రేమింపలను అంటే బాగా చెప్పాను అంట. అవును ప్రభువా, నా పొరుగువాడు ఎవడు అని అడుగుతాడు ఆయన. నీ పొరుగువాడు ఎవరో చెప్పాలా నీకు అని చెప్పి ఒక ఆయన యెరూషలేము పట్టణం నుండి మరి యెరికో పట్టణం వైపు నడుచుకొని వస్తున్నాడు.
ఆయన వస్తున్నప్పుడు దొంగలు ఆయన మీద పడి దాడి చేశారు. దాడి చేసిన తర్వాత ఆయన్ని బాగా కొట్టి రక్తం చిందించే విధంగా ఆయన్ని వదిలివేశారు. అటుగా వస్తున్న కొంతమంది వ్యక్తులు మొదటగా యాజకుడు అనే వ్యక్తి వచ్చాడు. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఈ విషయాలు మనకు కనబడతాయి. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి, ఆయన యెరూషలేము నుండి యెరికో పట్టణంకి దిగి వెళ్తున్నప్పుడు ఆయనకి దొంగలు కొట్టి కొన ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళినప్పుడు యాజకుడు వచ్చి త్రోవలు వెళ్తూ ఆయన చూసి అక్కడ అన్నాడు, ఆయన పక్క నుండే వెళ్ళిపోయాడట. తర్వాత లేవీడు వచ్చాడట, చూసాడట, ఆయన కూడా ప్రక్క నుండే వెళ్ళిపోయాడట. కానీ సమరయుడు ప్రయాణము గుంటా వస్తూ చూసి ఆయన ఏం చేశాడంటే ఆయనకి చక్కగా అతని మీద జాలి పడ్డాడట, దగ్గరికి పోయాడట, నూనెయు ద్రాక్ష రసములు పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఈ యొక్క పూట కూలవాన్ని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించను. మర్నాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కూలవానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడని నీకు తోచున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడివాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. సహాయం చేసే మనస్తత్వం, గాయాలు పాలైన వ్యక్తుల్ని గాయాలు కట్టే మనస్తత్వము. దయగల మాటలకి ప్రజలు ఆశ్చర్యపోయారట. ఈరోజు మన జీవితాల్లో గాయాలు కట్టే మనస్తత్వం, గాయాలు కట్టే మాట తీరు, గాయాలు కట్టే ఒక చల్లటి మరి స్పర్శ, ఆ చూపు మనుషుల్ని ప్రభు సన్నిధిలోకి ఆయన గాయాలు బట్టి మీరు స్వస్థత పొందుకుంటారని తీసుకొచ్చే మనస్తత్వం మీరు నేను కలిగి ఉండాలి. మనం గాయాలు చేసే వ్యక్తుల కింద ఉంటే లోక సంబంధమైన వ్యక్తులు అవుతాం తప్ప, మనము శారీర సంబంధమైన వ్యక్తులు అవుతాం తప్ప ఆత్మ సంబంధమైన వ్యక్తులము కాదు. ఇది లేఖనము. నేను నా యొక్క సహోదరుడికి నేను మేలు చేస్తే ప్రభువుకు మేలు చేస్తున్నట్లు, నా సహోదరుని గాయపరిస్తే నా యొక్క ప్రభువును గాయపరుస్తున్నట్లు. అది ప్రభువారే చెప్పారు, నేను చెప్పట్లేదు. ప్రభువారు అన్నారు, ఇదోటి మీరందరూ ఈ పక్క రండి, మీరందరూ ఈ పక్క రండి, ఇదోటి మీరు నాకు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, నేను ఆకలిగా ఉన్నాను, నాకు ఆహారం పెట్టారు, నేను బలహీన ఉన్నాను, నన్ను పరామర్శించారు, నేను బలహీనతలు ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు, మరి నేను వస్త్రం లేనప్పుడు నాకు వస్త్రాన్ని ఇచ్చారు. మేము ఎప్పుడు చేస్తాం ప్రభా నీకు అని అడుగుతారు ప్రభువుకి. మీ యొక్క సహోదరుడికి, నీ పొరుగువాడికి చేసావు కదా, నాకు చేసినట్లే మీరందరూ కూడా నా సంతోషపు రాజ్యంలో ప్రవేశించండి పరలోకంలో అంటారు ఆయన. ఇదోటి శపింపబడిన వారులారా మీరందరూ కూడా నరకాన్ని పోండి అంటారు. మేమేడు చేసాం ప్రభా, ఇదోటి మీరు నాకు వస్త్రం ఇవ్వలేదు, నాకు తిండి పెట్టలేదు, నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించలేదు, మీరేం చేయలేదు, మీరెప్పుడు ఉన్నారు ప్రభు అంటే నీ పొరుగువాడికి, నీ యొక్క సహోదరుడికి, నీ సహోదరికి ఆ విధంగా ప్రవర్తించవు కదా, కాబట్టి నువ్వు కూడా ఆ విధంగా నాతో ప్రవర్తించినట్లే అని చెప్పారు. నీ పొరుగు వారిని ప్రేమింపు అనే విషయాన్ని మీరు నేను గమనించాలి. లోకములో ఉన్న వాటివైనను ప్రేమించకూడదు, కానీ అందరినీ ఏకభావంతో తండ్రి ఏ విధము చేత యేసుక్రీస్తు వారిని పంపించి మనల్ని ప్రేమించి యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 16వ వచనములో ఆయన వివరించి చెప్పినట్లు 3వ అధ్యాయము 16వ వచనములో ఆయన అన్నారు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, దేవుడు పురుషుడిని ఎంతో ప్రేమించను అనలేదు, స్త్రీని ఎంతో ప్రేమించను అనలేదు, భర్తలను ఎంతో ప్రేమించను అనలేదు, భార్యలను ఎంతో ప్రేమించను అనలేదు, లోకమును ఎంతో ప్రేమించను. నువ్వు నేను ప్రేమిస్తే అందరిని ఒకలాగా ప్రేమించాలి. అది దేవుని యొక్క ప్రేమ. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడును నశింపుగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అందుకే అందరి నిమిత్తము మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారే ఉంటుండగా క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించారట. అందులో వేరియేషన్ ఏం లేదు, ఈ వ్యక్తికి కొంత ఇస్తాను, ఆ వ్యక్తికి కొంత ఇస్తాను, ఏం లేదు. అందరికి ఒకే ప్రేమ కనపరిచారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనం ప్రేమించే విషయంలో సిలువ వేసుకొని మనం ముందుకు వెళ్తే దైవికంగా దేవుడు ఏ విధంగా ప్రేమించారో
ఆ విధంగా ప్రేమించే అవకాశాలు ఉంటాయి. లేదు నేను సిలువ వేసుకోను అంటే తప్పనిసరిగా మన జీవితంలోని ఆశీర్వాదాన్ని కోల్పోతాము. తీర్పు దినం నాడు, విమర్శ దినం నాడు మనం ఎదుర్కోవాల్సింది తప్పనిసరిగా ఎదుర్కోవాలని వాక్యాలు సెలవిస్తున్నాయి. ఈ వాక్యం విన్న తర్వాత మన జీవితంలో మార్చుకోవాల్సిన బాధ్యత మనది. అద్దం దగ్గరికి వెళ్ళిన తర్వాత, వెళ్ళి చూసిన తర్వాత కూడా తగిన రీతిలో మార్పు నొందని వ్యక్తి కింద, తల దువ్వుకోక వ్యక్తి కింద, ముఖం చిండుకుందని కడుక్కోని వ్యక్తుల కింద ఉన్నట్లయితే అద్దం దగ్గరికి వెళ్ళడమే వృధా. మనం దేవునికి స్తోత్రం కలుగును. దేవుని యొక్క వాక్యము అది అద్దములో, ఆ అద్దంలో చూసినప్పుడు మన జీవితాలు సరి చేసుకోవాలి. తప్పనిసరిగా మన బ్రతుకులు సరిదిద్దుకోవాలి. అయితే మనము సిలువను వేసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా? అయితే మనం సిలువ వేసుకోవాలి. లేదు అంటే యేసు ప్రభువుని సిలువ వేయాలి. అర్థమవుతుందా మీకు? అయితే మనము సిలువ వేసుకొని మన సిలువను ఎత్తుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఆయనకి ఇష్టం లేని సిలువ వేసుకొని నేను మోసుకొని, ప్రభా నేను ఇది చంపేసుకున్నాను ప్రభా, ఈ కోపాన్ని, అహంకారాన్ని, గర్వాన్ని, ద్వేషాన్ని, ఈ కుళ్ళుని, కపటముని, ప్రభా ఈ యొక్క జారత్వాన్ని, వీటిలన్నిటిని నేను చంపేసుకున్నాను. ఇదో నా సిలువ మీద నేను వేసుకొని మీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభా అనేసి ముందుకు వెళ్ళాలి మనం. లేదంటే ఆయన సిలువ వేయడం మొదలెడతాం మనం కదా. అందుకే అంటది వాక్యము, మీ బట్టే కదా నా నామము దూషింపబడుతుంది. ఎవరు బట్టి? అనిల్ బట్టి కాదు, మన బట్టే ఆయన నామం దూషింపబడుతుంది. అందుకే మన ఆశీర్వాదాలు మనం కోల్పోతాం, మన జీవితాలు నష్టపరుచుకున్నాం. అందుకే గలతీ రాసిన పత్రిక 5:19 అంటది, శరీర కార్యములు స్పష్టమే అంటది. ఆయన శరీర కార్యములు స్పష్టమే. ఏంటి శరీర కార్యములు అంటే? శరీర కార్యములు స్పష్టమే ఉన్నవిగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అబ్బా, ఇట్స్ ఏ క్లియర్ క్రిస్టల్ స్టేట్మెంట్. నేను స్పష్టంగా చెప్తున్నాను అంటున్నది వాక్యం. పౌలు గారు అన్నారు, స్పష్టం రా బాబు, ఇవి నువ్వు పాటిస్తే, శారీరకంగా జీవిస్తానంటే, నేను ఎలాగే ఉంటానంటే పరలోకం మర్చిపో. ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రయాసపడ్డావు కదా, మర్చిపో దాన్ని. అయితే 22వ వచనం, అయితే ఒకవేళ అలా కాదు, ఇవన్నీ సిలువ వేసుకుంటానంటే, అయితే ఇది విను, ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, పశ్చాత్తాపం కలగజేయండి. మీరు పశ్చాత్తాపడండి, కన్నీళ్లు కార్చండి, శుద్ధీకరణ చేసుకోండి, పరిశుద్ధపరచుకోండి, ఒకసారి వచ్చిన తర్వాత మనం అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి వచ్చిన తర్వాత మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తప్పనిసరిగా మనము ఆ స్థాయిలోని ఉంటున్న వ్యక్తుల కింద మనము మన జీవితాలు మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. అంతేగాని ప్రతిసారి కూడాను మళ్ళీ శరీర కార్యాలు మనలోని మళ్ళీ అదే మనలో రిపీట్ అవుతున్నాయంటే మన జీవితంలో మనం నష్టపరుచుకునే వ్యక్తుల కింద అయిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఎందుకు మనము ఒకలాగే యేసు ప్రభు చెప్పినట్టు ప్రేమించలేకపోతున్నాం గమనించరా? నీ పొరుగు వారిని ప్రేమించుడి. ఎవరు పొరుగువారు ప్రభా? నువ్వు ఎవరికి సహాయం చేస్తే వాళ్ళు పొరుగువారు. అందరిని ఒకలాగే ప్రేమించాలి. నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించాను, మీరు ఒకరినొకరు ఆ విధంగా ప్రేమించుకోండి అంటారు వాక్యంలో. మరొక దగ్గర మరి యోహాను సువార్తలో, నేను ఎలా ప్రేమించాను, మీరు ప్రేమించడం కాదు బాబు, నేను ఎలా ప్రేమించాను, నా ప్రాణాన్ని నిలబెట్టాను, రక్తాన్ని చిందించాను, ఆ విధంగా మీరు ప్రేమించుకోండి. ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? నేను ఆ విధంగా మనకి ఇష్టమైన వ్యక్తులనే ప్రేమిస్తున్నాం. ఇప్పుడు ఒక మాట చదివి వెళ్ళిపోయాం ఆల్రెడీ, అది కొంచెం అర్థం అవ్వలేదు మనకి. చదువుదాం ఒకసారి. గలతీ రాసిన పత్రిక 5:22 మళ్ళీ చదువుతున్నాను, చూస్తారని. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము,
ఆత్మ ఫలం అంటే మొదటిగా ఆత్మ ఉండాలి కదా నీలో నాలో. ఆత్మ ఉంటేనే కానీ దాని ఫలము మీరు నేను కనబరచలేం కదా. ఆత్మ చేత నింపబడితేనే కదా ఇరుగు పొరుగు వారిని, బంధుమిత్రులను, ఈ యొక్క జనాల నిమిత్తం కన్నీళ్లు కార్చి మీరు నేను ఏడుస్తాం పని ప్రభా, వీళ్ళెవరు నశించిపోకూడదు ప్రభా, కృప చూపించండి. నా భర్త, నా భార్య, అన్నదమ్ములు, అక్క చెల్లెలు వీళ్ళెవరు నశించిపోకూడదు ప్రభా, సహాయం దయచేయని ప్రార్థన చేస్తాము. ఎవరు ప్రేమ కలిగి ప్రార్థన చేస్తారు, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తారు, అందరి నిమిత్తం ఏడుస్తారు. ప్రేమ కలిగి ఎవరు చేయగలరంటే ఆత్మ ఫలముల్లో ఒక ఫలము ప్రేమ. ఆత్మ లేని వారు నా వారు కారు అంటారు రోమపత్రికలు 8వ అధ్యాయంలో. ఆత్మ లేకపోతే ఒకలాగా ప్రేమించలేం. ఆత్మ లేకపోతే వ్యత్యాస ప్రేమ వచ్చేస్తుంది మన జీవితాల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ చేత నింపబడ్డం అన్న ఫీలింగ్ కొన్నిసార్లు మన జీవితాల్లో వెలువడి చేస్తుంటది. అందుకే వాక్యం అంటది, మీరు ఎట్టి ఆత్మతో ఉన్నారో జాగ్రత్తగా చూసుకోండి, భ్రమపరుచు ఆత్మ కూడా ఉంది సుమా అంటది వాక్యం. హల్లెలూయా. భ్రమపరుచు ఆత్మ ఏంటంటే నువ్వు ఆత్మచేత నింపబడ్డావని, నేను ఆత్మచేత నింపబడ్డాననే ఫీలింగ్ ఉన్నప్పుడు ఒకసారి ఎస్ఆర్ మనోహర్ గారు ఆయన గొప్ప ఒక మీటింగ్ కి వెళ్ళి, పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, మంచి అభిషేక్తులు, మీటింగ్ కి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసి ప్రభా రండి పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆయన రావట్లేదట. అక్కడ అలాగా ఆయన సన్నిధి పైన ఉండిపోతుందట. అయితే వెంటనే ఏంటి ప్రభా, ఎందుకు అసలు మీ సన్నిధిని ఇక్కడ చూడలేకపోతున్నాను, నేను నింపడలేకపోతున్నాను, ఏంటి పరిస్థితి అంటే ఆయన చెప్పిన విషయమే. కాంగ్రిగేషన్ లోని అక్కడ నించున్న ప్రజల్లో ఒక ఆవిడ భాషలు మాట్లాడుతున్నప్పుడు ఆయన వెంటనే ప్రభు అన్నారట, ఫస్ట్ ఆవిడకి వెళ్ళి భాషలు మాట్లాడడం ఆపు అని చెప్పన్నారు. బేసిక్ భాషలు మాట్లాడితే ఆపమని చెప్పనవసరం లేదు. భాషలు మాట్లాడితే అన్ని భాషలు మాట్లాడతానని దేవుని వాక్యం చెప్తుంది. పెంతెకోస్తు పండుగ నాడు అగ్ని వంటి నాలుకలు విభాగింపబడి అందరి మీద ఆ యొక్క ఆత్మ వచ్చినప్పుడు భాషలు మాట్లాడాడు, ఒక్కొక్క భాష మాట్లాడాడు. అయితే ప్రభువుని ఎస్ఆర్ మనోహర్ గారు అడిగితే చెప్పారట, ఆవిడ మాట్లాడుతుంది ఏదో అన్ని భాషలు, దైవికమైన భాషలు అనుకుంటుంది కానీ దెయ్యం భాషలు మాట్లాడుతుందా ఆవిడ. అందుకే సన్నిధి కిందకి రావట్లేదు. వెళ్ళి నెమ్మదిగా వద్దని చెప్పాను. వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా ఆయన ఎలా నెమ్మది తట్టాట, అమ్మ భాషలు మాట్లాడద్దు, ఆపేసి మామూలు ప్రార్థన చేసి దేవుని స్తుతించు అని చెప్పి మళ్ళీ వచ్చి ఆయన పైకెక్కి మళ్ళీ ప్రసంగం మొదలు పెట్టి దేవుని సన్నిధి నడితే గొప్ప దేవుని యొక్క కార్యాలు అక్కడ చూశారట. దేవునికి స్తోత్రం కనుక. భాషలు మాట్లాడుతున్న మనము దేవుని ఆత్మ చేత నింపబడి మాట్లాడుతున్నామా? ప్రార్థన కలిగి మాట్లాడుతున్నామా? ఆత్మ ఫలములోని ఒక భాగము కింద ఉంటూ ఆ ఫలము మన జీవితం ద్వారా మన యొక్క సమాజంలో, కుటుంబములో, ఇరుగు పొరుగు వారు కనపరుస్తూ మనం మాట్లాడుతున్నామా? అందుకే వాక్యం అంటే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనములో, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు, మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతంలో సాక్షులు ఎందురు. పరిశుద్ధాత్మ నా మీదకి వస్తే ఎలాగుంటాను? యెరూషలేములో ఇంటి దగ్గర సాక్ష్యము, యూదయలో ఇరుగు పొరుగు వారి సమాజంలో సాక్ష్యము, సమరయలో భూదిగంతంలో సాక్ష్యము కలుగుకుంటాను. ఆత్మ చేత నింపబడిన వ్యక్తి కింద నా సాక్ష్యము ఇంటిలో నేను సరి చేసుకోవాలి. ఇంటి సరి చేసుకుంటూ నా భర్త దగ్గర, నా భార్య దగ్గర, నా ఎక్కడైనా తగిన సాక్షి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతున్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు ఆత్మ వచ్చింది వాళ్ళ మీదకి అంటే వాక్యం అంటే స్పష్టంగా వాళ్ళందరూ ఏక మనసుతో ప్రార్థన చేస్తారట. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో మీరు చదివితే కనబడుతుంది. అక్కడ 1వ అధ్యాయంలో రమరమి చివరి వచనాల్లో కనబడుతుంది. వాళ్ళందరూ ఏక మనస్సుతో కూడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారట. అంటే ఐక్యత, ప్రేమ, సమాధానము, సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం అంటారు. దేవుని ఆత్మ మామూలుగా ఎలా పడతానికి వచ్చిందా? పడిపోయి దెయ్యంలో పడిపోద్ది. అదే ఎంత గింజుకున్నా కూడా కొన్నిసార్లు ఆత్మ రాదు. ఎందుకంటే రాదు, అంతే. ఆత్మ ఫలములో రావాలంటే, మన జీవితాల్లో తగి రీతిలో ఆత్మ రావాలంటే ప్రభువుకు అనుకూలమైన మనస్తత్వము, అనుకూలమైన హృదయం, అనుకూలమైన మాట తీరు, ప్రభువుకు అనుకూలమైతేనే తగిన రీతిలో మన జీవితంలో ఆత్మను పంపిస్తారు. ఆత్మ లేకుండా కానీ మన జీవితంలో ఉంటే ఆత్మ లేని వారు నాకు వారు కాదని సార్ రోమపత్రికలో. అదే మీరు 8వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే స్పష్టంగా కనబడుతుంది. 8వ అధ్యాయము 3వ వచనములో, 7వ వచనములో, 8వ వచనములో
శరీరానుసారులు దేవుని సంతోషపరచనేరరు, దేవునికి విరోధముగా మారిపోతారట శరీరానుసారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు సంఘములో ఉంటూ, ప్రభు యొక్క సన్నిధిలో ఉంటూ, ప్రభు సంఘంలో పాలు పొందుతూ బల్లలో చేయబడుతున్న నువ్వు నేను, చెయ్యి పెట్టి వచ్చిన నువ్వు నేను కూడా జాగ్రత్త ఉండాలి సుమా. రోజు ఈ యొక్క మీడియా ద్వారా వింటున్న వ్యక్తులు కూడా ఈ విషయాల్లో జాగ్రత్త ఉండాలి. పర్లేదు, నేను సంఘానికి వెళ్ళిపోతున్నాను అంటే అక్కడ కమాన్, యూఆర్ మోస్ట్ వెల్కమ్, సంఘానికి అటెండెన్స్ ఉన్నాయి కదా, పరలోకాన్ని రండి సార్ అని పిలరు నన్ను. నీ గ్రంథము నా గ్రంథము విప్పబడతాయి. ఆ విధంగా ఆ గ్రంథములో తగు రీతిలో వాక్య ప్రకారము జీవించావో లేదో, ఉన్నామో లేదో అనేసి నిన్ను నన్ను పరీక్షించి పరిశోధించి అప్పుడు దాన్ని బట్టి ప్రభు రక్తం చేత కడగబడ్డావా, వాక్యానుసారంగా జీవించావా, తగిన రీతిలో దేవునికి ప్రేమ కలిగి జీవించావా, నా స్వార్థ చేసావా, సమాధానకరమైన వ్యక్తి కింద ఉన్నావా, శాంతికరమైన వ్యక్తి కింద ఉన్నావా, నీ బట్టి బంధకాల్లో కొంతమంది విడుదల పొందారా, విమోచింపబడ్డారా, నీ బట్టి కుటుంబాలు కట్టబడ్డాయా, నీ బట్టి తగిన ఆశీర్వాదం వచ్చిందా, నా కుమార్తె కింద, కుమారుడి కింద, నా బిడ్డ కింద బ్రతికావా? దేవుడు ఇవన్నీ చూస్తారు సుమా. మన తప్పనిసరిగా ఆ విషయాల్లోని చూసుకోవాలి. అప్పుడు మన జీవితంలో తగిన సాక్ష్యము, ఎప్పుడు సాక్ష్యము, ఆత్మచేత నింపబడి తగిన రీతిలో మనం ముందుకెళ్తే మనం సాక్ష్యం గలగానే ఉంటాం. అందుకే ఆత్మ ఖడ్గము అన్నది మనము ఖడ్గ జ్వాల విషయంలో లాస్ట్ వీక్ లో ఒక మాట చూసాం. మన జీవితంలోని వాక్య ఖడ్గము ఎలా ఉండాలో, మన జీవితంలో తగిన రీతిలోని వాక్యములు తగిన ఆత్మచేత నింపబడి ఆత్మ ఖడ్గముతో మనం ముందుకు వెళ్తేనే దుష్టుడి యొక్క పోరాటంలో వాడు మన జీవితంలో దాడి చేస్తున్నప్పుడు, మనస్సు మీద, హృదయం మీద, మన శరీరం మీద, మన కుటుంబం మీద దాడి చేస్తున్నప్పుడు ఆత్మచేత నింపబడిన వ్యక్తి తప్పనిసరిగా వివేచిస్తాడు. వివేచించి జ్ఞానము కలిగి ఎక్కడ ఏది బంధించాలో అది బంధించి ప్రార్థన చేసి ముందుకు వెళ్తాడు. ఇది నువ్వు చూసుకో, నువ్వు చూసుకో, నువ్వు చూసుకొని పాయింట్అవుట్ చేసే పాయింట్లు కాదు. వ్యక్తిగతంగా నేను చూసుకోవాలి, నా కంట్రోల్లో దూలాన్ని నేను తీసుకోవాలి, పరిశుద్ధపరచు. నేను అన్ని పర్లేదు, బాగానే ఉన్నా, నేను సేవకుని కదా, మీరు విశ్వాసం సరి చేసుకోండి అని నేను అన్నాను అనుకో, ప్రభు అంటారు, పెద్ద లిస్ట్ చూపిస్తారు నాకు. ఏంటి ఇవన్నీ, ఏంటివి అని అడుగుతాడు ఆయన. నువ్వు పెద్దదాని కాదు కాబట్టి, పెద్దోడు కాబట్టి, ఆత్మీయతలో నువ్వు సేవ కాకపోతే ఏం లేదు. ప్రభు అంటారు, ఫస్ట్ నువ్వు సరి చేసుకో, అప్పుడు తర్వాత వాళ్ళు సరి చేసుకుంటున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. ఆమెను కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాము. చిన్న ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో, ప్రభువా